హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. ఇది ఒక న్యూ ఇనిషియేటివ్. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏంటంటే మెయిన్స్ ఫోకస్, యూపీఎస్సి మెయిన్స్ ఫోకస్ చేస్తూ ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది మీ యొక్క ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి పర్మిషన్ తీసుకొని మీకోసం మనం అందిస్తూ ఉన్నాం. సో ఇది నా యొక్క ఇనిషియేటివ్గా మీకు తీసుకొస్తున్నానన్న. ఏంటంటే ఇది డైరెక్ట్గా మీకు హిందూ న్యూస్ నుంచి కూడా, హిందూ న్యూస్ లేదంటే ఎడిటోరియల్, హిందూ పేపర్ నుంచి లేదంటే ఎడిటోరియల్ నుంచి ఎక్కడైతే మనకి ఒక మెయిన్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ రావచ్చు, ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అనే దాంట్లో మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ ఏం చెప్తున్నానో తెలుసుకోండి, తర్వాత నేను ఫర్దర్గా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కాదు, కానీ అంతకంటే ఎక్కువ అనమాట. అంటే ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ తయారీ చేసి యూపీఎస్సీ ఫార్మేట్లో ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే ఆ ఆన్సర్ ఎలా ఉంటుంది, ఆ ఆన్సర్ ఫార్మేట్లో ఎలా ఉంటుంది. ఒక్కోసారి నేను చెప్పేదంతా కూడా ఒకే ఫార్మేట్లో ఉన్నట్టు ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఎలా రాయొచ్చు, హౌ అంటే ఒక ఆన్సర్ని ఎప్పుడూ కూడా నేను ఇచ్చిన క్వశ్చన్కి నేను అదే ఆన్సర్ మీరు పోయి రాయకూడదు ఎగ్జామ్లో. అంటే ఏంటంటే దాని నుంచి మీరు తెలుసుకోవాలి ఆన్సర్ ఎలా రాయాలి, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు పరిచయం చేసేలాగా. అలాగే ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నా కాబట్టి కొత్త ఇనిషియేటివ్ కాబట్టి నా వరకు నేను ఒక ఐడియా పెట్టుకున్నాను ఏంటంటే సో విత్ యువర్ సపోర్ట్ ఓన్లీ ఇనిషియేటివ్ అనేది ముందుకు కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అందిస్తూ ఉన్నాను. కాకపోతే ఇంకా అందరికీ కూడా ప్రిలిమ్స్ కన్నా కానీ మెయిన్స్ ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడూ చెప్తున్నాను. ఎందుకంటే నేను మెయిన్స్కి ఎక్కువగా స్టాఫ్గా స్టూడెంట్స్గా చేసి గైడెన్స్ అయినా ఏదైనా ఇస్తుంటాను. ఎందుకంటే అక్కడ చూడండి, ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ మాత్రమే, ఆ మార్కులు దేనికి పనికిరాదు, జస్ట్ పాస్ అయ్యారా అంతకుమించి ఏమీ లేదు. కానీ మెయిన్స్ అనేది మీకు ఐఏఎస్ సర్వీస్ వస్తుందా లేదా, లేదంటే ఏ పోస్టింగ్ వస్తుందా అని నిర్ణయించింది. సీరియస్గా చదివే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఈ మెయిన్స్ ఫోకస్ టాపిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మీరు ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్నా కానీ సబ్జెక్ట్ని టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా కానీ ఆ టాపిక్ నుంచి కూడా మెయిన్స్లో క్వశ్చన్ ఎలా వస్తుంది, ఆ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయొచ్చు అనేది పిల్లలకు చాలామందికి చెప్పట్లేదు. ఎక్కువ ప్రజలు ఓడిపోవడానికి కారణం కూడా నేను ఒక యాజ్ ఎ స్టాఫ్గా అయితే అదే భావిస్తున్నాను. సో దాన్ని బ్రేక్ చేయాలనేది కఠినంగా ఈ యొక్క చర్య అనేది తీసుకుని దీని మీద నేను ఖచ్చితంగా ఏంటంటే ఒక ఫార్మేట్లో తీసుకొస్తున్నాను. కాకపోతే ఈ ఇనిషియేటివ్ అనేది మీ సపోర్ట్ లేనిది అయితే కొనసాగదు నాన్న. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నానంటే ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్. అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ కంటెంట్ దొరకొచ్చేమో, లేదంటే 1 అవర్ కంటెంట్ దొరకొచ్చేమో, లేదంటే అంతకన్నా తక్కువ కంటెంట్ కూడా దొరకచ్చు. కానీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది దాన్ని వెనక వేయాలి, టీం వర్క్ ఎఫర్ట్లు అన్నీ వేయాల్సి ఉంటుంది. సో కాంప్రహెన్సివ్గా కంటెంట్ కలెక్షన్ ఉండాలి, దాన్ని నోట్ మేకింగ్ ఉండాలి, ఎంతో ఎఫర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఆ ఎఫర్ట్కి వచ్చేసి చూడండి, ఇక్కడ యూట్యూబ్లో ఇస్తున్నామంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మీనింగ్ మీకు తెలుసుకోవాలి. ఒక కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏంటంటే స్టాఫ్ యొక్క ఎఫర్ట్ అంతా కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. సో అందువల్ల అట్లీస్ట్ అది రీచ్ అన్న అవ్వాలి. ఆ ఎఫర్ట్కి మనీ రాకపోయినా కానీ అక్కడ ఫలితం ఏంటంటే వ్యూస్. ఓకేనా? ఎందుకంటే ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది వ్యూస్ కోసమే కదా ఎవరన్నా చేస్తారంటే ప్రజల వద్దకు వెళ్ళాలి. సో ప్రజలకు వద్దకు వెళ్ళే ఆయుధం ఎవరంటే మీరేనన్నా. సో అందువల్ల కైండ్లీ నా తరపు నుంచి ఏంటంటే షేర్ చేయమని చెప్తాను ప్రతి ఒక్కరికి. ఎవరంతా కూడా మీరు వాట్సాప్ గ్రూపులు కానీ లేదంటే యూట్యూబ్ కానీ ఇతర సోర్సెస్ కానీ ఎక్కడన్నా ప్రిపేర్ అవుతూ మీ ఫ్రెండ్స్ గ్రూపింగ్ ఉందంటే అందరికీ కూడా షేర్ చేయండి. ఇది ముఖ్యంగా గ్రూప్ 1 రాస్తున్న విద్యార్థులకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి. అలాగే చూడండి, అలాగే మీరు యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్న వారికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మెయిన్స్ రాయకపోయినా కానీ మీరు చదువుదాం స్టార్ట్ చేశారంటే మెయిన్స్ ఫార్మేట్లోనే స్టార్ట్ చేయమంటాను. ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే నా తరపు నుంచి అంటే మీ సపోర్ట్ ఉండాలి. అలాగే మినిమం 1000+ వ్యూస్ అనేది వీడియోకి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఇదేమి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, డ్యాన్స్లు వేస్తూ ఫన్ వేస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి వ్యూస్ రావడం కఠినమే. కానీ మినిమం ఒక 1000 మెంబర్స్ కన్నా రీచ్ అవుతుందంటే అది ఒక సాటిస్ఫాక్షన్ యాజ్ ఎ టీచర్గా. ఓకే, ఇది ప్రజల వద్దకు తీసుకెళ్తుంది అనేసి. సో ప్రజల వద్దకు తీసుకెళ్తుంది అన్నప్పుడు మనము దీని మీద పని అనేది ఎఫర్ట్ అనేది పెట్టచ్చు. ఇప్పుడు నేను ఒక 2 అవర్స్ 3 అవర్స్ కూర్చొని కంటెంట్ రాయడము, కంటెంట్ క్రియేట్ చేయడము, వాటిని ఫ్రేమింగ్ చేయడము, మీకు ఎగ్జామ్కి ఉపయోగపడేలా మార్చడము చేయాలి అంటే అట్లీస్ట్ ప్రజల వద్దకు వెళితే తప్ప దాని యొక్క ఎఫర్ట్కి అనేది ఫలితం అనేది ఉండదు. అందుకనే ఏంటంటే నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ వీడియోస్ అనేది మినిమం 100 వ్యూస్ వచ్చి 1000 వ్యూస్ అయినా వచ్చేంత వరకు షేర్ చేయండి. రోజు ఇలాగని ఇది ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో చేస్తున్నాను, కొద్ది రోజులు ట్రై చేద్దాము. ఒకవేళ అందరి సపోర్టు ఉందంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది రెగ్యులర్గా అనేది అందిస్తాను. సో మోస్ట్లీ ఏంటంటే ముందు రోజుది నేను నైట్ కూర్చొని ఎఫర్ట్ వేసి కంటెంట్ రెడీ చేసి దాన్ని నెక్స్ట్ డేకి మీకు ప్రెసెంట్ చేస్తాను. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువసేపే మాట్లాడాను ఎందుకంటే ఇది కొత్త ఇనిషియేటివ్ కాబట్టి ఐ నీడ్ టు టాక్ సో దట్ ద పీపుల్ హూ ఆర్ సీరియస్ వాళ్ళకి తెలియాలి కాబట్టి. సో అలాగే చూడండి, ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, హైదరాబాద్ నుండి మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారంటే మీకోసం ఫ్రీ డెమో అనేది అందుబాటులో ఉందన్న. 21 మే అంటే రానున్న ఆదివారం 10 గంటలకు గాను మీకు ఫ్రీ డెమో అనేది ఉంది. 1 జూన్ నుంచి మీకు బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. డోంట్ మిస్ దిస్. సో హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూషన్స్లో మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటారు. సో సురేష్ సార్ కానీ, శ్రీనివాసరావు సార్ కానీ, చంద్ర సార్ కానీ, శృతి మేడం, నివేదిత మేడం, శ్రీనివాస్ సార్ అందరూ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సాల్వ్ చేస్తారు. సో అందువల్లనే 10 గంటలకు ఎవరు కూడా మిస్ కాకుండా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అటెండ్ అవ్వగలరు. అలాగే కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్న వారికి ఫీ
ఫీస్ అనేది 80,000 రూపీస్, అలాగే ఈఎంఐ పద్ధతిలో 10,000 కూడా మీరు పొందొచ్చు. అలాగే మీరు చూడండి, వైజాగ్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వైజాగ్లో అయితే నేనే జాగ్రఫీ అనేది డీల్ చేస్తూ ఉన్నాను. సో నేనే పర్సనల్గా అందుబాటులో ఉంటాను. సో సురేష్ సార్ కానీ ఉంటారు. మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కానీ, మీరు ఇంకేమన్నా కానీ మీకు డౌట్స్ ఉన్నా కానీ మీరు వచ్చి డిస్కస్ చేయొచ్చు. అలాగే మీకు 3 days మేము ఫ్రీ డెమో క్లాస్ కూడా అందిస్తున్నాం. సో అది కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి ఫస్ట్ అవగాహన రావాలి, తెలివి ఉండాలి, దాని గురించి తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటుంది. సో ఎవరైనా కానీ మీరు ఒకవేళ డిగ్రీ చదువుతున్నా కానీ రండి, ఆ 3 days ఫ్రీ డెమో క్లాస్ అటెండ్ అవ్వండి. మీకు మా క్లాసెస్ ఎప్పుడున్నాయి కనుక్కోండి. సో ఈ కాంటాక్ట్ నెంబర్ కనుక్కున్నా అంటే మా క్లాసెస్ ఎప్పుడున్నాయి తెలుపుతారు. మీరు రావాలనుకుంటే రావచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వారు మీకు ఖచ్చితంగా అందిస్తూ ఉంటారు. ఓకేనా, దిస్ ఇస్ ఎఫిషియంట్ వే ఆఫ్ లెర్నింగ్ అన్న. మీ సక్సెస్ కోసం మా వైపు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం. సో అలాగే ఆన్లైన్లో కూడా నేనే జాగ్రఫీ చెప్తున్నాను. సో ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి అంటే 31st మేకి వచ్చేసి 60,000 రూపీస్ అనేది మీకు ఫీజు 31st మే దాకా. తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి వచ్చేసి 10,000 రూపాయలు ఎక్కువ అవుతుంది. సో 10,000 రూపాయలు సేవ్ చేయాలనుకుంటున్న వారు సో 31st మేలోగా కోర్స్ జాయిన్ అవ్వండి. ఒక్కసారిగా మీరు ఫీజు కట్టలేకపోయినా కానీ మీరు నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో అందువల్ల ఇది ఒక బెస్ట్ బెనిఫిట్గా మీకు వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాస్ నుంచి అందిస్తున్నాం. అలాగే ఏపీఎస్సీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రానుంది కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్కి 15,000 రూపీస్కి మనం అద్భుతమైన కోర్స్ అనేది అందిస్తున్నాం. అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా 15,000 అని అందిస్తున్నాం. తెలుగు మీడియంలో మొట్టమొదటిసారిగా తెస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో లెర్నింగ్లో చాలా బెటర్ లెర్నింగ్ అనేది ఉంటుంది. సో ఇది నాన్న సింపుల్ ఓవర్వ్యూ. మన కోర్స్ ఓవర్వ్యూ కూడా ఇవ్వాలి. సో దట్స్ వన్ థింగ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ న్యూస్ అనేది ఉంది. సో ఈ న్యూస్ ఏంటంటే నాన్న చూడండి, ఇండియా వచ్చేసి క్వాడ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న క్వాడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు జపాన్కి విజిట్కి వెళ్తున్నారు. తర్వాత పాపా న్యూ గినియా వెళ్తారు. నేను హిందూ అనాలిసిస్లో మ్యాప్ అనాలిసిస్ అది మీకు చెప్పాను. తర్వాత జపాన్ వెళ్ళిన తర్వాత G7 మీటింగ్లో వెళ్తున్న మోడీ గారు అక్కడ అందరినీ కలిసిన తర్వాత ఏంటంటే అన్న పాపా న్యూ గినియాకి కూడా వెళ్తున్నారు. పాపా న్యూ గినియా వెళ్ళిన తర్వాత ఏంటంటే అన్న సో ముఖ్యంగా ఆస్ట్రేలియాకి అనేది వెళ్ళనున్నారు. సో ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది అంటే మొత్తం అన్నీ కూడా ఏంటిదన్న పసిఫిక్ అంటే ఇవన్నీ కూడా ఏంటి ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ అంటే పసిఫిక్ సముద్రం ప్రాంతంలో ఉంటున్న ఒక సో కాల్డ్ ఐలాండ్స్ కానీ కంట్రీస్ కానీ అనమాట. అంటే వాటితో ఒక మంచి సత్సంబంధం అనేది ఏర్పరచుకుంటున్నారు. ఓకేనా, సో అంటే ఈ విధంగా ఈ క్వాడ్ సమిట్ అనేది కూడా ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా కలగలిసి నడుపుతున్న ఒక కోఆర్డినేషన్, 4 దేశాల యొక్క కోఆర్డినేషన్. ఒకవేళ ఈ టాపిక్ నుంచి మీకు యూపీఎస్సీ మెయిన్స్లో క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది, ఆ క్వశ్చన్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి నాన్న? న్యూస్ పేపర్లో చదివేది ఆ రోజున్న కరెంట్ అఫైర్స్, ఆ రోజున్న కరెంట్ అఫైర్స్ మీకు అవగాహన మాత్రమే ఇస్తుంది కానీ డైరెక్ట్గా ఆన్సర్ ఇది. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే కాంప్రహెన్సివ్ బ్యాక్గ్రౌండ్ స్టడీ అంతా చేసి మీరు ఆన్సర్ చేయాలి. సో ఒకవేళ యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అడిగితే ఒకసారి చూడండి, డిస్కస్ ద సార్ ఏం సార్ ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారంటే ఒక్కోసారి క్వశ్చన్లు ఇలాగే ఉంటుందన్న, కాంప్రహెన్సివ్గా ఇవ్వాలి కాబట్టి అలాగే నేను ఇస్తున్నాను. ఇంకొకటి నేను ఇస్తున్న ఆన్సర్ అనేది ఏంటంటే ఒక ఫార్మేట్లో నేను ప్రిస్క్రైబ్గా ప్లాన్ చేసుకొని మీకు రెడీ చేసి అందిస్తూ ఉంటాను. కాకపోతే అది చూడండి డైరెక్ట్గా అలా ఎగ్జామ్లో రాయాలని కాదు, మళ్ళీ చెప్తున్నాను మీకు అది ఒక అవగాహన. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది, నా పేరిట మీకు అందుబాటులో చేస్తారు. అందువల్ల సో నో వరీస్ నాన్న. సో ఖచ్చితంగా నేను మీ ఎస్పీఆర్ సార్ మీ సక్సెస్ కోసం నా ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా 1000 times ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం ఉంటుందన్న. నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చెప్పే ఒకే మాట నాన్న, ఒక్కొక్కరికి ఒక్కొక్క సంతోషం ఉంటుంది. టీచర్గా నాకున్న సంతోషం ఒకటే ఎప్పుడు కూడా నేను చెప్తున్నది ఏంటంటే నాన్న, ఒక ఫోన్ కాల్, ఆ ఫోన్ కాల్ ఎవరి దగ్గర నుంచి ఉందంటే నా స్టూడెంట్ దగ్గర నుంచి రావాలి. అది ఎలా రావాలి? సార్ నేను సక్సెస్ అయ్యాను, నేను సాధించాను, నేను సక్సెస్ అయ్యాను, నేను అనుకున్న గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, మీరు చెప్పింది నాకు వాల్యుబుల్గా ఉంది అనే ఒక ఫోన్ కాల్ నాకు రావాలి నాన్న. ఆ ఒక్క ఫోన్ కాల్లో ఉన్న సంతోషం ఎంత సంపాదించినా కానీ ఏం చేసినా కానీ జీవితంలో రాదు. ఇది ఎప్పుడు కూడా గట్టిగా ఒక టీచర్గా నేను నమ్ముతున్న ఒక నిజం. సో ఆ ఒక్క విషయం కోసమే నేను పనిచేస్తున్నాను. సో అందువల్ల నాన్న రోజు 2 క్వశ్చన్లు నేను ట్రై చేస్తాను. సో మీకు నా వంతు ఎఫర్ట్ మీకు అందిస్తూ ఉంటాను. బీ పార్టిసిపేటివ్, బీ లెర్నింగ్ నాన్న. సో ఇక్కడ చూద్దాం, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ ఎంగేజ్మెంట్ విత్ క్వాడ్ గ్రూప్. ఈ క్వాడ్ గ్రూప్లో ఇండియా యొక్క ఎంగేజ్మెంట్, ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఎంత, షేపింగ్ ద ఫారిన్ పాలసీ అబ్జెక్టివ్స్ అండ్ రీజనల్ డైనమిక్స్. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో మన ఇండియా వచ్చేసి మిగతా దేశాలతో ఎలాంటి సత్సంబంధం ఏర్పరచుకుంది. ఫస్ట్ క్వశ్చనే అర్థం చేసుకోవడం యూపీఎస్సీ స్టూడెంట్స్ కఠినంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను క్వాడ్ గ్రూప్లో క్వశ్చన్స్ కూడా అదే రకంగా నేను ఫ్రేమ్ చేస్తాను. క్వాడ్ గ్రూప్లో ఇండియా యొక్క ఎంగేజ్మెంట్, ఇండియా ఎంత మాత్రం కమిట్మెంట్ ఉంది, అలాగే దానివల్ల మన ఇండియా యొక్క ఫారిన్ పాలసీ యొక్క ఉద్దేశాలు ఏంటి, అలాగే ఆ ప్రాంతీయంగా ఉంటున్నప్పుడు మన యొక్క రీజనల్ డైనమిక్స్ అంటే ఆ ప్రాంతీయంగా ఉంటున్న రిలేషన్షిప్ ఇవన్నీ కూడా ఎలా మారుతూ ఉంది అనేది అడుగుతున్నారు. సో అలాగే అంటే ఎగ్జామిన్ ద ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ క్వాడ్ అలయన్స్. ఇండియా క్వాడ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకున్న అవకాశాలు ఏంటి, మనకున్న ఛాలెంజెస్ ఏంటి, అంటే పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి అనే విధంగా, అలాగే
వాట్ ఆర్ ఆల్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. దీనివల్ల మన ఇండియా యొక్క ఇండో పసిఫిక్ రీజియన్ మధ్య ఉంటున్న సత్సంబంధం ఏర్పరచడానికి మన యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏంటి, వాటి వల్ల ప్రభావాలు ఏంటి, వీటన్నిటిని కూడా ప్రాపర్గా రిలవెంట్ ఎగ్జాంపుల్స్తో పాటు వివరించమని, అవి కూడా ఏంటంటే 250 నుంచి 300 పదాల్లో వర్డ్స్లో వివరించమని అడిగారు. ఇలా అడుగుతారు మీ క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఏంటంటే నేను ఒకటి ఎప్పుడు కూడా ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తాను. మీకు ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూషన్ అనేది కామన్గా ఏ యొక్క మెయిన్స్ క్వశ్చన్లోనే ఉంటుంది. సో అందుకోసం అక్కడ పోయి ఇంట్రొడక్షన్, బాడీ అని రాయకూడదు. ఇది నేను టీచర్గా మీకు చెప్తున్నాను కాబట్టి అందువల్ల ఆ ఫార్మేట్లో రాస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ చూడండి. ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ క్వాడ్ గ్రూప్. క్వాడ్ గ్రూప్లో ఇండియా జాయిన్ అవుతున్నప్పుడు ఇండియాలో ఎవరెవరు ఉన్నారు? క్వాడ్ గ్రూప్లో యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా అంటే 4 దేశాలు ఉన్నాయి కాబట్టి సో కాల్డ్ క్వాడ్ గ్రూప్. ఈ మధ్య కాలంలో మన ఫారిన్ పాలసీని చాలా వరకు ప్రభావితం చేస్తూ, చాలా వరకు ఆ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో మన యొక్క ఇంట్రెస్ట్ని తెలుపుతూ ఇవన్నీ గ్రో అవుతుంది. సో ఈ క్వాడ్ గ్రూప్ అనేది ఏంటి? మన ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఫారంని, అలాగే మన ఇండియా యొక్క ఐడియాలజీని, అలాగే మన ఇండియా అనేది ప్రమోటింగ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ అంటే ఒక ఇండియన్ ఓషన్ అలాగే పసిఫిక్ ఓషన్ మధ్య, అంటే ఇండియా మరియు పసిఫిక్ ఓషన్ ఈ ప్రాంతంలో ఉంటున్న దేశాల మధ్య ఒక ఓపెన్, ఓకేనా, ఫ్రీ అండ్ ఓపెన్ సిస్టమ్ అంటే రీజన్ ప్రాంతాల మధ్య ఇద్దరు కూడా కలగలిసి ఉండడానికి షేర్డ్ వాల్యూ అండ్ ఇంట్రెస్ట్, ఇద్దరి యొక్క ఐడియాలజీ కూడా ఒకసారిగా ఇద్దరం ఓకే నా ఒక వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాపువా న్యూ గిని గురించి మీకు చెప్పడం. అక్కడ 850 భాషలు ఉన్నాయి, ఓకేనా. అలాగే 1000కి పైగా కల్చర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఏమర్థమవుతుంది? మన ఇండియాలో 3000కి పైగా భాషలు ఉన్నాయి, వేలాది కల్చర్స్ ఉన్నాయి. అంటే మన ఇండియాకి ఉంటున్న షేర్డ్ ఇంట్రెస్ట్, షేర్డ్ వాల్యూ అనేది అక్కడే మనకి తెలుస్తుంది అనమాట. సో అలాగే ఇప్పుడు మనం చూసుకుందామంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ ఎంగేజ్మెంట్ విత్ క్వాడ్. ఇండియా వచ్చేసి క్వాడ్తో ఆ కమిట్మెంట్ ఉండడం వల్ల దాని యొక్క ముఖ్యత్వం ఏంటి? సో చూడండి, ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ క్వాడ్ సిగ్నిఫికైస్ ఎ గ్రోయింగ్ ఎంఫసైజ్ ఇన్ రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. సో ఇక్కడ చూడండి, మనము ఈ క్వాడ్స్తో కలగలిసి ఉండడం వల్ల ఏంటంటే ఒకవైపు ఇండియా, ఇంకోవైపు మిగతా దేశాలు, మనమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సమానత్వాన్ని తేవడానికి, ఒక ఆర్డర్ని తేవడానికి, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ని ఫాలో అవుతూ మనమంతా కూడా, అంటే కదా నాన్న ఒక గ్రూపింగ్లో ఒక మెంబర్గా ఉన్నామంటే అందరం కలిసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటాము, దాన్ని అంతా మనం ఫాలో అవుతుంటాం, అంతే కదా. ఒక క్లాస్లో ఉన్నామంటే ఒక నియతి, మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది, దాన్ని మనం ఫాలో అవుతుంటాం. సో ఇలా ఫాలో అవడం వల్ల ఏంటి? షేపింగ్ ద రీజనల్ డైనమిక్స్, ఆ ప్రాంతీయంగా ఉంటున్న డైనమిక్స్ అంటే అక్కడ ఉంటున్న ప్రతి ఒక్క పరిపాలనా విధానం, రిలేషన్షిప్, ట్రేడ్, ప్రతి వాటి మీద కూడా ఏంటంటే మంచి ప్రభావం అనేది పడుతుందన్నమాట. అంటే డిజైర్డ్ యాక్టివ్, ఓకేనా, డిజైర్ టు ప్లే యాక్టివ్ రోల్ అంటే సో ఈ యొక్క సంబంధాలే సో ఫ్యూచర్ టర్మ్స్లో మన దేశాల మధ్య ఒక మంచి రిలేషన్షిప్ని వాటిని ఏర్పరుస్తుంది అనేది అర్థమవుతుంది. సో అలాగే క్వాడ్, ఓకేనా, క్వాడ్ అనేది ఇండియాకి ఒక ప్లాట్ఫామ్. క్వాడ్ ప్రొవైడ్స్ విత్ ఎ ప్లాట్ఫామ్ టు ఎంగేజ్ విత్ లైక్ మైండెడ్ డెమోక్రసీస్. చెప్పాను కదా నాన్న, ఇంకా పాపువా న్యూ గినియా ఒక అద్భుతమైన దేశము. ఎలాగైతే మన కల్చర్ ఎలా ఉందో అలా వాళ్ళకు కూడా వేరియేషన్ కల్చర్ ఉంది, అక్కడే జియోగ్రఫికల్ రిసెంబ్లెన్స్ ఉంది. ఇవన్నీ ఏంటి? లైక్ మైండెడ్ అంటే ఏంటి? ఒకే ఆలోచన దృక్పథంతో ఉంటున్న దేశాలు డెమోక్రసీని ప్రమోట్ చేస్తూ, డెమోక్రటిక్ అంటే యూఎస్ ఒక డెమోక్రసీ, ఇండియా డెమోక్రసీ, ఆస్ట్రేలియా, జపాన్, ఇలా ప్రపంచ దేశాలలో కూడా ఏంటంటే లైక్ మైండెడ్ డెమోక్రసీస్ అంటే మన ఉద్దేశాలు వేరు, ప్రజల పరిపాలనా సిద్ధాంతాలు ఒకటి, అవన్నీ కూడా ఒకటిగా ఉండడం వల్ల మనం కలగలిసి డెవలప్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉంది. సో ఇక్కడ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద ఎన్హాన్సింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, రెయిన్ఫోర్సింగ్ ద కమిట్మెంట్ టు మల్టీలాటరలిజం. మల్టీలాటరలిజం అంటే ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కూడా సో ఇంకా ఓపెన్ అవ్వడం. యూనిలాటరలిజం అంటే మా దేశము, మా ఊరు, నేను అనేది కాకుండా ఇక్కడ మల్టీలాటరలిజం అంటే గ్లోబలైజేషన్, అందరం కూడా అన్ని దేశాల యొక్క వాల్యూస్ ఇవ్వడం, అంతే కదా. సో అది సో అలాగా దిస్ గ్రూప్ ఫెసిలిటేట్స్ డైలాగ్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్ అండ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం అండ్ డిజాస్టర్ రెస్పాన్స్. అంటే ఇక్కడ ఫెసిలిటేట్స్ డైలాగ్ అంటే ఏంటి? డైలాగ్ అండ్ కోఆపరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియాకు ఒక సమస్య వచ్చిందంటే ఇప్పుడు యూఎస్ ముందుకు వస్తుంది, ఆస్ట్రేలియాకు ఒక సమస్య వచ్చిందని మనం వెళ్తాం. ఈ 4 దేశాలు ఒక కోఆర్డినేటెడ్గా ఉండడం వల్ల మాట్లాడుకుని సమస్యను సాల్వ్ చేసుకున్నాం, అదే డైలాగ్ అండ్ కోఆపరేషన్. అంటే ఈ మెంబర్ కంట్రీస్ మధ్య కోఆర్డినేటెడ్గా మన అవసరాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియాకి యాంథ్రసైట్ కోల్ కావాలి. ఈ యాంథ్రసైట్ కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్ట్రేలియా నుంచి వస్తుంది, ఓకేనా. మనము దిగుమతి అనేది చేసుకుంటూ ఉన్నాం, ఓకేనా, దిగుమతి అనేది చేసుకుంటున్నాం. అంటే ఏంటి? మన 2 దేశాల మధ్య ఒక సత్సంబంధం ఉంటేనే కదా ఈ యొక్క ట్రేడ్ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆస్ట్రేలియాకి వచ్చేసి న్యూక్లియర్ పవర్ అనేది సప్లై చేస్తున్నారు. ఎవరు? యూఎస్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి? వారి మధ్య ఒక రిలేషన్షిప్, బంధుత్వం, ఫ్రెండ్షిప్, అంతే కదా నాన్న. మనతో ఒక గల్లీ బ్యాచ్ ఉంటుంది, మనం ఒక బ్యాచ్ ఉంటుంది, తను మన దోస్తుగాడు ఇంకొక దోస్తుని తీసుకొచ్చి అరే నాకు ఇక్కడ దోస్తురానైనా మనం అంతా కూడా ఫ్రెండ్షిప్ అవుదామంటే వాడు పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకుని మన బ్యాచ్లో ఒక మెంబర్ అయిన తర్వాత ఒక వారం తర్వాత ఎలా ఉంటాడు? సో మనలో ఒకడైపోయి ఉంటాడు. ఆ విధంగానే ఇక్కడ మల్టీలాటరలిజం కూడా అంతేనన్న.
కోఆపరేషన్ అండ్ డైలాగ్ అనేది కూడా అంతే. అప్పుడు వాడికి ఏదైనా సమస్య వస్తే మనం వెళ్తాం కదా, మనం మాట్లాడి సాల్వ్ చేస్తాం కదా, మేము ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఇస్తాం కదా. అదే ఇక్కడ ఒక గ్రూపింగ్ వల్ల మెయిన్ ఇంపార్టెంట్. అలాగేనన్నా ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ అంటే మనకుంటున్న సమస్యలు, ఎలాంటి సమస్యలైనా మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే సముద్ర తీర ప్రాంతంలో కానీ సముద్రాల్లో ఉంటున్న సేఫ్టీ, చైనా నుంచి డేంజర్ వస్తుంది అనుకోండి, ఇప్పుడు క్వాడ్ గ్రూపింగ్ వల్ల జపాన్ వస్తుంది, మన చైనా ఇప్పుడు ఇండియా మీద దాడి చేసింది అనుకోండి, యూఎస్ వస్తుంది, తర్వాత జపాన్ వస్తుంది, ఆస్ట్రేలియా వస్తుంది. అంటే ఏంటి, ఈ గ్రూపింగ్ దేశాలు అనేది వెంటనే వస్తాయి ముందుకి. అలాగే కౌంటర్ టెర్రరిజం, అన్ని దేశాలు కూడా టెర్రరిజం అనేది ఫేస్ చేస్తూ ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళు సహాయానికి వస్తారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఇప్పుడు చూసి రీసెంట్గా మ్యాన్మార్లో ఈ మోకా తుఫాన్ వచ్చేసి దుమ్ము లేపింది. దుమ్ము లేపగానే మనం ఏం చేసాము, మనం వెంటనే 3 షిప్స్ పంపించేసి, పెద్ద షిప్స్ పంపించి దాంట్లో నుంచి ఏంటంటే సహాయం అనేది అందించాం. దాని పేరే ఆపరేషన్ కరుణ. నిన్న మొన్న కరెంట్ అఫైర్స్లో నేనే మీకు హిందూ అనాలిసిస్లో చెప్పాను. సో అంటే ఏంటి అంటే, మనము జాలి హృదయంతో డిజాస్టర్ రెస్పాన్స్, ఏదో ఒక దేశంలో భూకంపం వచ్చిందంటే చేతులు కట్టుకుని కూర్చోకుండా మనం పోయి సాయం చేస్తాం. టర్కీలో తుఫాన్ భూకంపం వచ్చి మనం సాయం చేసాం. ఈ కోఆర్డినేషన్స్లో ఉన్నప్పుడు డిజాస్టర్ ఇలాంటి వచ్చినప్పుడు వెంటనే ఏ దేశం ముందుకు వస్తుంది, మనం ఎవరితో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకున్నాం వారే ముందు వస్తారు, అంతే కదా. సో అలాగే ఇండియా పార్టిసిపేషన్ ఇన్ క్వాడ్ బోస్టర్స్ ద స్ట్రాటజిక్ వెయిట్ అండ్ విజిబిలిటీ ఇండియా పసిఫిక్ రీజియన్. సో ఇక్కడ ఏంటంటే ఇండియా పసిఫిక్ రీజియన్లో మన నేషనల్ ఇంట్రెస్ట్ని, మన ఇండియా యొక్క ఆశలను, ఇంట్రెస్ట్ని, వాటన్నిటినీ కూడా వారు సాధించడానికి ఇది ఒక మంచి అవకాశంగా అనేది క్వాడ్ అనేది నిలుస్తుందని చెప్తున్నారు. తర్వాత ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అంటే ఇండియా పార్టిసిపేట్ చేయడానికి మనకున్న అవకాశాలు ఏంటి, మనకుంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి. అవకాశ విషయాలు తీసుకున్నా అంటే సెక్యూరిటీ కోఆపరేషన్. సో ఇక్కడ చూడండి, మనకి సెక్యూరిటీ కోఆపరేషన్స్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఇప్పుడు యూఎస్, ఇప్పుడు జపాన్ అనుకోండి, జపాన్ వాళ్ళు కొత్త టెక్నాలజీ కనుక్కున్నారు అనుకోండి, మన మధ్య ఈ క్వాడ్ ఫ్రెండ్షిప్ అంటే మనం ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, మలబార్ ఎక్సైజ్ కానీ ఇలాంటి ఎక్సైజ్ అనేది ఏంటి, సో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్కి. అలాగే చూడండి కెపాసిటీ బిల్డింగ్. సో ఇక్కడ ఏంటంటే క్వాడ్ పార్ట్నర్షిప్స్ మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ కానీ మన స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ పెంపొందించుకోండి. నేను ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒకటి చెప్తానన్న, మీరు ఫ్యాక్ట్సే చదువుతూ ఉంటారు ప్రిలిమ్స్కి, ఇక్కడ ఏదైనా ఫ్యాక్ట్ వచ్చిందో చూడండి, అన్ని పదాలు, పదజాలన, వర్డ్స్. కొంతమంది సార్ నేను ఇప్పుడే తెలుగు మీడియం నుంచి వస్తున్నాను సార్, పదాలు నాకు అర్థం కావట్లేదు సార్ అని అంటే, నేను ఒకాబులరీ క్లాస్ అయితే తీయట్లేదు, నేను ఒక క్విక్గా 2 మెయిన్స్ క్వశ్చన్ చెప్పాలంటే నాకు టైం సరిపోదు, ఓకేనా. అలాగే నేను మెయిన్స్ లెవెల్లో చెబుతున్నప్పుడు ఏంటంటే చిన్న పదాలని మీరు రీసెర్చ్ చేయండి అని నేను చెప్తున్నాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఆర్టికల్ చెప్పేటప్పుడు నేను ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూస్. కానీ మెయిన్స్ లెవెల్ ఆర్టికల్ చెప్తున్నప్పుడు మీకు నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సో మెయిన్స్ లెవెల్ అన్నప్పుడు ఏంటంటే క్వశ్చన్ అనేది చాలా ఎక్కువ నేను కంటెంట్ ఒక చోట అందించాలి. అలాంటప్పుడు ఏంటంటే ఇఫ్ ఐ డ్రాగ్ దమ్, ఒక్కొక్క పదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి డ్రాగ్ చేసి అంటే 1 అవర్ పైన వెళ్ళిపోతుంది, మీ క్వశ్చన్ అనేది అది వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు చిన్న పదాలకైన మీనింగ్ మీరు రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఈ పీడిఎఫ్ అందిస్తాం కదా, సో అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో మనం ఇలాగంతా ఆలోచించాలా, ఇలాగంతా రాయాలా అనేది. సో ఇది చాలా బ్రాడ్ ఇనిషియేటివ్. ఇండియాలో నేను ఇంతవరకు ఎవరు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకురాలి, నా ఆలోచన నుంచి పుట్టింది. నేను మీ సురేష్ సార్ని అడిగాను, సో పర్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనిద్దరం కోఆర్డినేట్ అవ్వాలి. సో మీరు కోఆర్డినేట్ అయ్యారు అంటే సో ఈ ఇనిషియేటివ్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, ఓకేనా. తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటేనన్నా సో 2-3 దేశాలు ఎకనామికల్గా కూడా వాళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి సడన్గా దివాలా అయిపోయింది, మన ఆర్బీఐలో డబ్బులు లేకుండా పోయింది, అప్పుడు జపాన్ మనకు సహాయానికి వస్తుంది కదా, ఆస్ట్రేలియా సాయానికి వస్తుంది కదా, యూఎస్ఏ సాయానికి వస్తుంది. అంటే ఏంటి, ఎకనామిక్ కోఆపరేషన్ అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ఒకరికొకరం సాయం చేసుకోవడం. అలాగే మనం తీసుకున్నట్టే అహ్మదాబాద్ మెట్రో రైల్కి వచ్చేసి అక్కడ జపాన్ అనేది జికా కంపెనీ పెట్టుబడి పెట్టింది. అంటే ఏంటి, ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఈ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మనం ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ట్రేడ్ అండ్ లిబరలైజేషన్. సో ఇక్కడ ఏంటి, మనకి వ్యాపారం అనేది స్వతంత్రంగా అన్ని దేశాల మధ్య చేసుకోవడానికి ఒక అవకాశం, ఇండో పసిఫిక్ రీజియన్లో కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం. అలాగే మన ఇండియన్ బిజినెస్కి, ఇప్పుడు ఇండియన్ మార్కెట్కి ప్రపంచ మార్కెట్ అనేది ఓపెన్ అప్ అవ్వాలి. ఈ కోఆర్డినేషన్స్ వల్ల ఏంటంటే అలాంటి ఒక మార్కెట్ అనేది మనకి ఓపెన్ అప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఛాలెంజెస్. సో ఆపర్చునిటీస్ గురించి మాట్లాడాను, ఛాలెంజెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇండియా నీడ్ టు మెయింటైన్ డెలికేట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద స్ట్రాటజిక్ అటానమీ అండ్ అలైనింగ్ ద ఇంట్రెస్ట్ విత్ ద క్వాడ్ పార్ట్నర్స్ రిలేటింగ్ టు చైనా. సో ఇక్కడ ఏంటంటే యూఎస్ యొక్క ఐడియాలజీ, యూఎస్ వచ్చేసి ఎప్పుడూ కూడా చైనాకి అగెయిన్స్ట్, ఓకేనా, చైనాకి అగెయిన్స్ట్గా ఉంది. యూఎస్ వచ్చేసి చైనాకి అగెయిన్స్ట్గా ఉండడానికి, ఓకేనా, చైనాకి వ్యతిరేకంగా పోరాడడానికి ఏంటంటే ఇండియాని ఒక ఆయుధంగా అనేది ఉపయోగించుకున్నాం. సో అప్పుడు ఏంటి, సో ఇండియా వచ్చేసి ఒక డెలికేట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. వాళ్ళు పెడుతున్నారనేసి మనం చైనాతో పొత్తు పెట్టుకోలేం కదన్నా. సో ఇక్కడ యూఎస్ ఇంట్రెస్ట్ కోసం మనం ఫేవర్ చేసి చైనాతో గొడవలు పెట్టుకోలేము, అది కూడా మన దోస్తు దేశమే, అది కూడా మన పక్క దేశమే, మనం కూడా వారితో సత్సంబంధం అనేది మెయింటైన్ చేయాలి. మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయిన తర్వాత
ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్లో మీరు థింక్ చేయాలన్న ఈ క్వశ్చన్స్ అంతా ఆన్సర్స్ ఆ రేంజ్లోనే ఉంటుంది. మీరు ఆ రేంజ్లోనే థింక్ చేయాలి. అంటే డెలికేట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మనం చాలా జాగ్రత్తగా స్ట్రాటజికల్ అటానమీ అంటే ఏంటి, ఇప్పుడు మనకి మన ఫ్రీడాన్ని మనం కాపాడుకోవాలి, అలాగే ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్లో కూడా మనం ఉండాలి. సో అలైనింగ్ టు ద ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఈ క్వాడ్ పార్ట్నర్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూఎస్ ఇంట్రెస్ట్ మనం అలైన్ అవుతూ మన ఇండియా యొక్క అటానమీని పోదు. మనకి చైనాతో రిలేషన్షిప్ బాగానే ఉంది, అలాగే యూఎస్తో రిలేషన్షిప్ బాగానే ఉంది. అందుకోసం మన క్వాడ్లో ఉన్నామనేసి చైనాకి అగెన్స్ట్గా మనం యాక్షన్ తీసుకోలేం. ఎందుకంటే మన యూఎస్కి ఫేవర్ ఉన్నాం, కానీ అందుకని యూఎస్ వీళ్ళకి పడలేదనేసి మనం కూడా అలా ఫైట్ చేయలేం. అది మనం అంటే స్ట్రాటజికల్ అటానమీ అనేది అదే తెలుపుతుంది. అంటే మనకంటూ ఒక ఆలోచన సిద్ధాంతం ఉంది. ఏంటది, చైనాతో కూడా మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, యూఎస్తో కూడా మంచి రిలేషన్షిప్, రష్యా అయినా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అది మన ఇండియా యొక్క సిద్ధాంతం. ఓకేనా, ఆ సిద్ధాంతమే మనం స్ట్రాటజికల్ అటానమీ. సో దాని నుంచి మనం దారి తప్పకూడదు. అది సో తర్వాత చైనాస్ రియాక్షన్, మనకున్న ఇంకో రియాక్షన్ ఏంటంటే చైనా వచ్చేసి క్వాడ్ని చాలా స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. చూడండి, ఇండియాస్ పార్టిసిపేషన్ ఇండియా క్వాడ్లో ఉండడం చైనాకి అస్సలు నచ్చట్ల, చాలా కోపంగా ఉంది. సో దీనివల్ల మన మధ్య ఉంటున్న డిప్లొమాటిక్ ఎకనామీ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది అనేది భావిస్తున్నాం. ఇవంతా కూడా మనకు ఉంటున్న ఛాలెంజెస్, ఈ క్వాడ్లో ఉండడం వల్ల మనకు వస్తున్న ఛాలెంజెస్. సో నెక్స్ట్ చూడండి, ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇండియా స్ట్రాటజికల్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్. సో ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజియన్స్లో ఈ యొక్క క్వాడ్ ద్వారా మనకుంటున్న ఒక పాజిటివ్స్ ఏంటి, దానివల్ల మనకి ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అది ఎలాగ, సో నాన్న క్వాడ్లో మన ఇండియా ఉండడం వల్ల ఒకవైపు చైనా సూపర్ పవర్గా గ్రో అవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రొవైడ్స్ ఇండియా విత్ ఎ కలెక్టివ్ ఫారం టు కౌంటర్ బ్యాలెన్స్ చైనాస్ గ్రోయింగ్ అసర్టివ్స్ ఇన్ ద రీజియన్. ఈ మధ్యకాలంలో ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క చైనా యొక్క ప్రయత్నాలు ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి దీంట్లో ఈ క్వాడ్లో మన ఇండియా ఉండడం వల్ల మనం ఇండియా ఒకరమే చైనాని డీల్ చేయలేం. ఇప్పుడు అన్ని దేశాలు కలెక్టివ్ ఫారంగా ఉండడం వల్ల కలగలిసి అని చేసి ఇండో పసిఫిక్ రీజియన్లో మోనోపొలి కాకుండా, చైనా ఒకటే నాదే రాజ్యం అనే కాకుండా మన యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో కూడా మోనోపొలి వచ్చిందంటే అక్కడ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకోసమే ఆ ప్రాంతాల్లో స్టెబిలిటీ, సెక్యూరిటీ, మ్యారిటైమ్ ట్రేడ్ అన్నీ కూడా నడిపించడానికి, అలాగే మన ఇండియా యొక్క ఎనర్జీ అండ్ ఎకనామిక్ నీడ్స్ చెప్పాను కదా, మనం ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు చైనా కానీ ఆ బార్డర్ అంతా కూడా పవర్ఫుల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇండియాకి మనకి ఎనర్జీ నీడ్స్ కానీ ఎకనామిక్ నీడ్స్ ఫుల్ఫిల్ కాదు కదా. అందుకే ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్లో మనకు అవసరాలను తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది ఉండాలి. సో అందువల్లనే ఇక్కడ మనము ఈ యొక్క క్వాడ్లో ఉండడం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఏర్పడుతుందని చెప్తున్నారు. తర్వాత ఇండియా క్వాడ్లో ఉండడం వల్ల యాక్ట్ ఈస్ట్ పాలసీ, మన ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు వైపు ఉంటున్న దేశాలు ముఖ్యంగా ఏంటంటే ఎనేబులింగ్ డీపర్ ఎంగేజ్మెంట్ విత్ కంట్రీస్ లైక్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మనం ఇంకా స్ట్రాంగెస్ట్ ఫారిన్ పాలసీ మెయింటైన్ చేయడానికి యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. సో దానివల్ల మన ఎకనామిక్ టైస్ని, మన ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, ఇంకా మన దేశాల మధ్య ఒక పోర్ట్ డెవలప్మెంట్ కానీ ఇంకా ఇతర డెవలప్మెంట్స్ కానీ ఒక మంచి అవకాశాన్ని అనేది ఓపెన్ అప్ చేస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇండియా యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో, సో దాని ద్వారా ఏంటంటేనన్నా మన ఇండియా యొక్క ఓకేనా, ఇట్ ప్రొవైడ్స్ ఎ నెట్ సెక్యూరిటీ ప్రొవైడెడ్ అండ్ రీజనల్ బూస్టింగ్ ఇట్స్ క్రెడిబిలిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మన ఈ పార్ట్నర్షిప్స్ అనేది ఆ ప్రాంతాల మధ్యలో మనం ఎంత బాగా ఉన్నాము, ఎంత బాగా మనం వారికి కూడా నమ్మకాన్ని ఇస్తున్నాము. చైనా అనేది ఒక రకంగా మోనోపొలి, ఇట్ ఈస్ అ డేంజరస్ డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్. సో అందువల్ల ఏంటంటే మన ఇండియా అనేది అందరూ ప్రేమించే ఒక దేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా నమ్మే ఒక దేశం. అప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మనం పెద్ద స్థాయి అంటే చెప్తాం కదా, ఒక పెద్ద ఆయనలాగా, సో ఒక ఊరు పెద్ద ఆయనలాగా మనము స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఈ ప్రాంతాల్లో అనేది ఎదగాలి అనేది ఇక్కడ చెప్తున్న మెయిన్ కాన్సెప్ట్. కన్క్లూషన్ విషయానికి వద్దాం. ఫైనల్గా ఏంటంటే ఇండియా క్వాడ్తో కలగలిసి ఉండడం అనేది చాలా వరకు సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఫారిన్ పాలసీని రూపురేఖలు మార్చే విధంగా, ఇండో పసిఫిక్ ఓషన్లో మనం సత్సంబంధాన్ని ఏర్పరిచే విధంగా ఇది మనల్ని నిలబెడుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి, సెక్యూరిటీ కోఆపరేషన్, ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా మన ఇండియా అనేది అక్కడ ఉంటున్న ఛాలెంజెస్ని ఇవన్నీ కూడా ఎంతదా అడ్డంకులు ఉన్నా కానీ మనం తెలివిగా దాన్ని దాటుకుంటూ సాధించే దేశంగా అనేది మనం నిలబడుతున్నాం. సో దీని ద్వారా ఏంటంటే ఇది ముఖ్యంగా ఇండియా యొక్క ఇంప్లికేషన్ అయినా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్లో మన యొక్క ఇంట్రెస్ట్ని నిలబెట్టుకోవడానికి, మన దేశం యొక్క ఆస్పిరేషన్స్ని అక్కడ సాధించడానికి అనేది ఇది మెయిన్గా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇదే ఒక మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఇంట్రొడక్షన్ అంటే ఏంటని పరిచయం చేసా, బాడీ, దానివల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇండియా యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, అలాగే చూడండి ప్రతి దానికి కూడా ప్రాపర్ సబ్ టైటిల్, వ్యూయింగ్ అన్నీ కూడా మీకు అందించాను. ఈ పీడిఎఫ్ మీకు అందిస్తాను, దర్ ఇస్ నో వరీ ఇన్ ఇట్. ఓకేనా. సో దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అసలు మెయిన్స్ అంటే ఆషామాషి కాదు. ఓకేనా. సో చూడండి, అందుకనే నేను చెప్తున్నాను కదా, మీకు 10 లక్షలకు పైగా స్టూడెంట్స్ రాస్తే అంతమందిలో ఒక 1000 మంది మాత్రమే ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా అవుతున్నారు. సో ఇది కఠినమైన ఒక బాట, కానీ దాంట్లో సాధించాలంటే
మీకు ఒక ఓవరాల్ పర్ఫెక్ట్ గైడెన్స్ ఉండాలి, తర్వాత దానికి తగినట్టు మీరు రేంజ్ డెవలప్ అవ్వాలి. అందులో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంకొక టాపిక్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ వర్క్. ఈ ఆర్టికల్ అనేది చూడండి, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ వర్క్ గురించి ఉంది. ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ వర్క్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో దీని గురించి ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ అయితే ఎలాగా, సో చూడండి, డిస్కస్ ద పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ వర్క్ ఇన్ ఇండియా, హైలైటింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రమోటింగ్ హాలిస్టిక్ హెల్త్ కేర్, ప్రిజర్వింగ్ ద ట్రెడిషనల్ మెడిసిన్, ఇంప్రూవింగ్ ద యాక్సెసిబిలిటీ అండ్ ఫాస్టరింగ్ ద గ్లోబల్ రికగ్నిషన్. అసలు చూడండి, ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ మెడికల్ వర్క్ ఓకేనా ఉండడం వల్ల మన ఇండియాలో ఏమి ఉపయోగము అని అడుగుతున్నారు. దాని యొక్క ఫ్యూచర్ అనేది పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే దాని యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. అలాగే మనము వీటిని ప్రమోట్ చేయడం వల్ల ఆరోగ్య శాఖలో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం వల్ల మన యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటే పారంపర్యంగా వస్తున్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో వాటిని ఉపయోగించుకోవడం కానీ, అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం కానీ, వాటిలో ఉన్న ముఖ్యత్వాలు ఏంటి వాటిని హైలైట్ చేయమని అడిగారు. తర్వాత ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అసోసియేటెడ్ విత్ ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అంటే ఏంటంటేనా, అలాంటి ఒక ట్రెడిషనల్ సిస్టమ్ని మనము ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే దాంట్లో ఉంటున్న పాజిటివ్స్ ఏంటి అనేది మనకి చెబుతూ ప్రొవైడ్ రిలవెంట్ ఎగ్జాంపుల్ టు సపోర్ట్ యువర్ ఆన్సర్. అంటే ఇక్కడున్న ఆన్సర్ని సపోర్ట్ చేస్తూ మీరు తగినటువంటి ఉదాహరణలు ఇవ్వండి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ వర్క్ ఇన్ ఇండియా రిఫర్స్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు, అసలు ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటే ఏంటి, మెడికల్ వర్క్ అంటే ఏంటి నాన్న, ఇది కాంబినేషన్ ఆఫ్, ఇది ఒకటి ఏంటంటే నాన్న కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషనల్ సిస్టమ్ విత్ మోడర్న్ మెడిసిన్. ఏం లేదు నాన్న, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే మనం నూతన పద్ధతిలో మెడిసిన్ ఏదైతే ఫాలో అవుతున్నాం దాంతోపాటు పారంపర్యంగా వస్తున్న ఒక మెడిసిన్ని కూడా ఫాలో అవ్వాలి. అంటే చూడండి, ట్రెడిషనల్ ఆఫ్ మెడిసిన్స్ సచెస్ ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి, ఆయుష్ అని అంటారు. సపరేట్ మినిస్ట్రీ ఉంది, సపరేట్గా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. దాంతోపాటు మనం మోడర్న్ అల్లోపతి మెడిసిన్, సో అంటే మోడర్న్ డే మెడిసిన్తో పాటు పారంపర్యంగా వస్తున్న మెడిసిన్ రెండింటినీ కూడా కలగలిసిందే ఈ యొక్క సో కాల్డ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది. సో దిస్ అప్రోచ్ రికగ్నైజేషన్స్ ద వాల్యూ ఆఫ్ బోత్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ మెడికల్ ప్రాక్టీసెస్. అంటే ఏంటి, పారంపర్యాన్ని అలాగే నూతన పద్ధతులను కలగలిసి మనం ఏంటంటే ప్రజలకు, సో టు ద పాపులేషన్ అంటే కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్, ఒక అద్భుతమైన ఒక హెల్త్ కేర్ అందించడంలోనే మన ప్రయత్నం అనేది నిలుస్తుందనేది ఇక్కడ చెబుతున్నారు. సో ఇది మన ఇంట్రొడక్షన్ రాసే పద్ధతి ఒక అద్భుతం నాన్న. సో ఇప్పుడు అంటే ఏంటో రాసాం కదా, అది ఇంట్రొడక్షన్. మరి బాడీలోకి వస్తున్నారంటే ఏంటి, సో ఇక్కడ వస్తున్నారంటే చూడండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ వర్క్. సో అసలు ఇంటిగ్రేటెడ్ మెడికల్ వర్క్ వల్ల లాభాలు ఏంటి, లేదంటే దాని యొక్క ముఖ్యత్వం ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిస్టిక్ హెల్త్ కేర్. సో ఇలాంటి ఇవ్వడం వల్ల ఏంటన్నా మనము జస్ట్ ఒక వ్యక్తికి పాలియేటివ్ కేర్ అనేది మొన్న న్యూస్లో వచ్చింది చెప్పాను, దానికి దీనికి ఒక రిలేషన్ ఏంటంటేనా, ఊరికే మందులు ఇచ్చి తరిమేసేది కాకుండా ఇలాంటి ఒక అప్రోచ్ వల్ల ఏంటంటే మనం ఓవరాల్గా అనేది ఒక పేషెంట్కి అనేది పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడం. ఆరోగ్యం అంటే మీరు ఇచ్చే మందులు కాదు, మీరు ఇచ్చే కెమికల్లు కాదు, మీరు పొడిచే సూది కాదు, అరే పరిపూర్ణమైన ఒక ఆరోగ్యాన్ని ఇవ్వడం. అంటే ఏంటంటే హాలిస్టిక్ అప్రోచ్ అంటే అదే, మనము బ్రాడ్ రేంజ్ ఆఫ్ అప్రోచ్, అందులో ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. ఆ యొక్క ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ వల్ల ఏంటంటే పాలియేటివ్ కేర్ గురించి మన ఆర్టికల్ చెప్పిన దానికి సిగ్నిఫికెంట్ ఇది. సో మనము వారికి ఉంటున్న ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది అందించాలి. సో దీని ద్వారా ఏంటంటే మనం ముఖ్యంగా ప్రివెంటివ్ మెషూర్స్, రోగం వచ్చిన తర్వాత దానికంటే ముందు ప్రయత్నాలు, అంటే లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్. అంటే ఏంటి, ఇప్పుడు షుగర్ వస్తుందని తెలుసు అందరికీ, 40 ఏళ్ళు దాటితే ప్రతి ఒక్కరికి డయాబెటీస్ వస్తుందని తెలుసు. అప్పుడు ఏం చేయాలా, ముందు నుంచే రోజు పొద్దున వాకింగ్, సాయంత్రం వాకింగ్, ఇలాంటివి ఫ్రమ్ ద ఎర్లీ ఏజ్ నుంచి, చైల్డ్హుడ్ నుంచి కూడా ఇది ఒక అలవాటుగా పెట్టేసి పిల్లలందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఇది ఒక అలవాటుగా వచ్చేస్తే అప్పుడు మనం ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్ ఉంటామో 50% పైన జబ్బు అనేది అక్కడే మనకి తగ్గిపోతుంది అనమాట. సో అంటే ఏంటంటే మనము ఇక్కడ లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావడం, అలాగే ఏంటంటే రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, అంటే ఒకే రకమైన ట్రీట్మెంట్ కాకుండా పలు రకాల ట్రీట్మెంట్స్ ప్రయోగించడానికి, అన్ని పాజిటివ్గా వైపు మనం తీసుకెళ్ళడానికి ఈ హాలిస్టిక్ హెల్త్ కేర్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ట్రెడిషనల్ నాలెడ్జ్, పురాతన పద్ధతిలో చూసుకున్నామంటే దెబ్బ తగిలినంటే ఏం చేస్తారు, వెంటనే పసుపు ఎత్తుకొచ్చి పూసేస్తారు. సో ఇంకొకటి జరిగితే ఏంటి, వెంటనే మనకు వస్తున్న సమస్యలకి మనకి చూడండి, ఇండైజెషన్ కాలేదనుకోండి, వెంటనే మన అమ్మ ఏంటి, సో ఒక హాట్ వాటర్ తాగమంటారు. లేదంటే దాంతోపాటు ఏంటంటే యాక్చువల్గా ఒక వర్డ్ ఉంది, అది ఇది తెలుగులో ఏమంటారు నాకు గుర్తురాలేదు, దాన్ని మిక్స్ చేస్తారు, నాకు చూస్తే తెలుసు కానీ పేరు గుర్తురాలా, సీరగం అంటారు తమిళ్లో, అది ఏదో అంటారు, జీలకర్ర తెలుసా. మనకి ఇండైజెషన్ అయింది అనుకోండి, ఫుడ్ తిన్నారు, చికెన్ తిన్నారు, డైజెస్ట్ కాల, కడుపంతా ప్రాబ్లం ఉందనుకోండి, ఇది ఫాలో అవ్వండి నా మాటని. సో జస్ట్ నాన్న ఒక చిటికెడు జీలకర్ర తీసుకునేసి హాట్ వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ మాత్రం తాగామంటే, మీరు తాగే కోక్, ఒక 1 లీటర్ కోక్ బాటిల్ తాగినా మీకు డైజెస్ట్ కాదు, కానీ జస్ట్ ఒక గ్లాస్ సిప్ వేస్తే చాలు తెలుసా,
మొత్తం అంతా డైజెషన్ ప్రాబ్లమే ఉండదు, ఓకేనా, ఎగుటు ఇలాంటి ఇష్యూసే ఉండదు. అంటే ఏంటి, మన పారంపర్యంగా వస్తున్న నాలెడ్జ్ని మనం కాపాడుకుంటూ రావడం. దీని ద్వారా ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మన పారంపర్యాన్ని, ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ని, మన ట్రెడిషనల్ మెడిసిన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం. ప్రమోట్ అండ్ ప్రిజర్వ్, అంటే ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ అంటే కాపాడడం మాత్రమే కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. నేను ఇప్పుడు మీకు చెప్పాను ఒక చిన్న చిట్కా, అది ఏంటి, నేను ఎక్కడో ఒకసారి చదివి ఇవన్నీ కూడా మా నాన్న మా పేరెంట్స్ వాళ్ళు చెప్పిన దాని ద్వారా నేను నేర్చుకున్నది. సో అంటే ఏంటి, ఇదే మనం కాపాడుకుంటూ రావడం. అలాగే ఏంటంటే ఈ ట్రెడిషనల్ కల్చర్ని మనం ఇంకా భావి తరాలకు ఇవ్వడం. ఫాస్టరింగ్ ద రీసెర్చ్, అంటే ట్రెడిషనల్ మెడిసిన్ ఎంత మాత్రం వేపాకు, వేప నూనె ఇవన్నీ కూడా మంచివని చాలా విషయాలు చెప్తున్నారు. అలాగే అవి ఎలా మంచివి, సో కలబంద అంటారు, సో ఆలివెరా, ఇవన్నీ కూడా ఏంటి చాలా బెనిఫిట్స్. ఈరోజు ఏంటి అన్ని కెమికల్ కలిపేసి దాన్ని మనకి బ్రాండింగ్ వేసి అమ్మేస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా మన పెద్దలంతా ఫాలో అయింది, కానీ దాన్నే మనం మన సంతతికి ఇవ్వడం, మనం ఫాలో అవడం, అలాంటి ఒక పద్ధతిని తీసుకురావడం. తర్వాత యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. చూడండి అన్నీ కూడా మనం ఎప్పుడైతే ఈ యొక్క సైంటిఫిక్ మెడిసిన్స్ ఈ మెడిసిన్లోకి వెళ్తున్నామో, సో మన ఇంగ్లీష్ మందులు అన్నీ కూడా అంటే ఖర్చు ఎక్కువ, ఓకేనా. సో ఇప్పుడు మన ట్రెడిషనల్ మెడిసిన్ ఎంత అవుతుందన్న, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీలకర్ర ఎంత అవుతుంది మీ వంటగదిలో ఉంటుంది అంతే కదా, అంత ఒక చిట్కా తీసుకుంటే అయిపోయింది. అంటే ఏంటి, దానికి మనం హాస్పిటల్ వెళ్ళడం, లేదంటే 100 రూపాయలు పెట్టి కోక్ లీటర్లు కొనడం, ఇవన్నీ కష్టం కదా, దానికన్నా ఇది బెటర్ కదా. అది అంటే ప్రజలకేంటి యాక్సెసిబిలిటీ ఈజీగా దొరికేలా, అఫోర్డబిలిటీ తక్కువ ఖర్చుతో అయ్యేలాగా, ఇంకా చెప్పాలంటే గ్రామ స్థాయిలో అలాగే ఆ మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి చాలా బెటర్గా అనేది ఉంటుందని చెప్తున్నారు. సో ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అనేది ఏంటంటే మనకి లోకల్లీ అవైలబుల్ రిసోర్సెస్, అంటే మన ఇంట్లో ఉన్నదో మన ప్రాంతంలో ఉన్నదో అంతే కదా, ఏదైతే మనకు దగ్గరలో ఉంటుందో వాటితో మనము మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, దీని ద్వారా హెల్త్ కేర్ని బెటర్ చేసుకోవడం, అఫోర్డబుల్ అండ్ కల్చరలీ రిలవెంట్, మన పారంపర్యంతో మన భోజనంతో. సో చూడండి మన ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్లు ఈ దోశలు చపాతీలు ఏది పడితే తినేస్తున్నాం. మన ఇండియన్ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుందని సార్ చూసారా. సో ఇక్కడ ఏంటి రైస్, పెరుగు, రసము, పప్పు, సాంబారు, ఒక వేపుడు, ఇది ఒక స్టైల్. అంటే ఈ స్టైల్లో తింటున్నప్పుడు ఏంటంటే మనకి ఒక మజ్జిగ తాగడం తిన్న తర్వాత, సో మనకి వేడి చేయదు, ఇండైజెషన్ ఉండదు, హెల్త్ డిసార్డర్ రాదు, ఒక సంపూర్ణ ఆరోగ్యం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమీ రాదు, ఒక అద్భుతమైన ఆరోగ్యం. సో అంటే మన ఫుడ్ స్టైల్లోనే ఇలాంటి ఒక ట్రెడిషన్ తెచ్చామంటే ఆరోగ్యం హ్యాపీగా ఉంటుంది, అవునా, ఇంకా ఎక్కువ కాలం చాలా సంతోషంగా అనేది బతుకుతారు మీరు. అది తర్వాత గ్లోబల్ రికగ్నైజేషన్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఇది మనము నాట్ ఓన్లీ ఇండియానన్న, ఇప్పుడు మన పారంపర్యాన్ని ట్రెడిషన్ని ప్రపంచానికి పరిచయం చేసామంటే మోడర్న్ మెడిసిన్తో ధీటుగా అనేది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ రికగ్నైజేషన్ పొందడం. ఇప్పుడు యోగా మనం ఇప్పుడు గుర్తించి చేసాం, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా యోగా ఫాలో అవుతుంది, అవునా కదా. దట్ ఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. ఇదే విధంగా మనము రీసెర్చ్ కొలాబరేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ అండ్ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్, అంటే నాట్ ఓన్లీ ఇండియానన్న ప్రపంచవ్యాప్తంగా కూడా చూడండి. సింపుల్ ఈ జీలకర్ర వాటర్ కానీ ఏ ఎడిషన్ లేకుండా కానీ ఫేమస్ చేసి వదిలేసాం అనుకోండి, జస్ట్ ఒక సిప్ తాగితే చాలు అనేసి, అప్పుడు కోక్ కంపెనీలన్నీ పడిపోతాయి. ఎందుకంటే కోక్ కంపెనీ అంటే ఏంటి, బిర్యానీ తింటాం, చికెన్ తింటాం, పక్కన కోక్ ఉండాలి, డైజెషన్, గ్యాస్ ఇదంతా కదా, కార్బొనేటెడ్. సో అన్నిటికన్నా కానీ మన నేచురల్ మెడిసిన్ చాలా బాగుంటుందని మనకు అర్థమవుతుంది. తర్వాత దీనికి ఉంటున్న ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ బాగున్నాయి కానీ అసలు ఎందుకు ఇది మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్. చూడండి ఎంతదా మన పారంపర్యంగా చెప్తూ ఉన్నా కానీ ఎంత మాత్రం అది పనిచేస్తుంది చాలా వరకు మనకు తక్కువ, సైంటిఫిక్ వ్యాలిడేషన్ చాలా తక్కువగా అనేది ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్, మనకేంటి ప్రూఫ్ ఏంటని అడుగుతాం ఏమైనా అడిగితే. సో అంటే ఏంటి, ఇప్పుడు అంతా ఏంటి డాక్టర్ వైపు పోతాం, అంతా ఫ్యాంటీ ఇప్పుడు పొడిచారంటే సరిపోయింది అంతే, దెబ్బకి మీకేంటి రెండో రోజుకంతా జ్వరం తగ్గిపోతుంది. మనకేంటి ఇన్స్టెంట్ అనేది తగ్గిపోవాలి, అవునా, రెండో రోజు సూపర్ మ్యాన్ హీమ్యాన్ లాగా మీరు లేసి ఎగరాలి. కాకపోతే ఏంటి మన ట్రెడిషనల్ మెడిసిన్ అలా కాదు కదన్నా, మెల్లగా ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఏంటి మనకి ఇంకోటి మనకి ఎవిడెన్సెస్ తక్కువ. సో అంటే ఏంటి అక్కడ సైంటిఫిక్గా మీకు కనిపించేస్తుంది. అంటే ఏంటి అలాగే మీ డాక్టర్ వెంటనే సూది పడవగానే రెండో రోజుకి మీరు లేచి నడిచేస్తున్నారు అంటే అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఏంటంటే కనిపించదు. సో అందువల్ల ఏంటంటే రీసెర్చ్ తక్కువగా ఉండడం, అలాగే స్టాండర్డైజేషన్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనకు వస్తున్న సమస్య. సో అలాగే ఏంటంటే మన ట్రెడిషనల్ మెడిసిన్ స్టడీ చేసే అవకాశాలు ఎక్కడ, ఆపర్చునిటీస్ లేవు. అంటే మనం పెద్ద పెద్ద కంపెనీని డబ్బు పెట్టాలి, అప్పుడే కొలాబరేట్ అయ్యి మనం దీన్ని ఇంకా ప్రజల వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ ఎంతదా మనం ఆయుర్వేదం చూస్తున్నా కానీ వాటిలో క్వాలిటీ, సేఫ్టీ, ఎఫిషియన్సీ ఇలాంటివన్నీ కూడా మనము చూడాలి. పారంపర్యంగా చేస్తున్నా కానీ దాన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా కొందరే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు. అందుకని ఏది పడితే అది ఏ ఆకు పడితే ఆ ఆకు బాగుంటుందని తినేసారే అనుకోండి, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ నొప్పులు వస్తాయి, అంతే కదా. దిస్ ఇస్ వాట్. సో అంటే ఏంటి ఎంతదా ఉన్నా కానీ ప్రజలకు నమ్మకం రావాలి, పబ్లిక్ ట్రస్ట్ కానీ, అలాగే ప్రజలను కలుపుకుంటూ మనం ఇంకా దీన్ని తీసుకురావడం అనేది కష్టం. అలాగే ఏమన్నా వీటిని రెగ్యులేట్ చేయడం, కెమికల్స్ ఇవన్నీ కంపెనీలను రెగ్యులేట్ చేయడం ఈజీ, ఆయుర్వేదాన్ని రెగ్యులేట్ చేయడం అనేది ఇంకా మనకి ప్రాపర్గా లేదు. ఆ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ మనం ఏర్పరచాలి, దాన్ని కంట్రోల్ చేసే పద్ధతులు మనం తీసుకురావాలి. అలాగే ఇంటర్ డిసిప్లినరీ కోలాబరేషన్. సో ఇది ముఖ్యంగా ఏంటి ట్రెడిషనల్, మోడర్న్ ఈ రెండు కూడా కలిసి ఎలా కోఆర్డినేట్ అవ్వడం కఠినమైన పని. సో ట్రెడిషనల్ మెడిసిన్కి దీనికి చాలా చాలా డిఫరెంట్ అప్రోచ్.
ముఖ్యంగా ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్, స్కిల్ డెవలప్మెంట్, కాంప్రహెన్సివ్ పేషెంట్ కేర్ అన్నిట్లో కూడా ట్రెడిషనల్ మెడిసిన్ దీనికి కూడా పొత్తు పోదు, అంటే రెండు కూడా కలిసి ఉండలేవు. అందువల్లనే ఏంటంటే అక్కడ ఇంటిగ్రేషన్, ఇవి కూడా ఇంటర్ డిసిప్లిన్, అంటే ఇది వేరే దారి అది వేరే దారి, ఈ రెండు దారులు కలవడం అనేది కఠినమైన పని. సో ఈ రెండింటిని కలిపి నడిపించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. సో అలాగే ఇప్పుడు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్లో భాగంగా మన ఇండియా యొక్క ఇనిషియేటివ్లో ఏంటంటే నేషనల్ ఆయుష్ మిషన్లో ఏంటంటే మనం ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రమోట్ చేయడం, హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం, అలాగే దానికి తగినటువంటి ఆయుష్ అంటే ఆయుర్వేదాన్ని పెంపొందించడం కోసం బిల్డింగ్లు, రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కట్టడాలు, అలాగే దీనికోసం రీసెర్చ్ అన్నింటినీ మనం డెవలప్ చేయడం. అలాగేనన్నా ఆయుష్ సెంటర్స్ అనేది హాస్పిటల్స్లో కూడా స్థాపించడం. అంటే ఎవరైతే ఆయుర్వేదక మందులు కావాలనుకున్నారో అది పెద్ద హాస్పిటల్లో కూడా ఏంటి అల్లోపతిక్ ట్రీట్మెంట్స్ ఏవైనా మోడర్న్ మెడిసిన్తో పాటు వీటిని కూడా అందించడం. ఈ మధ్యకాలంలో ఆయుష్ మెడికల్ కేర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ద్వారా చూడండి, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ వర్క్స్ ఇండియా హోల్డ్స్ ఆ సిగ్నిఫికెంట్ ప్రొస్పెక్టివ్ బెనిఫిట్స్. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. మన ఆరోగ్య శాఖలోను ట్రెడిషనల్ మెడిసిన్ అన్నీ కాపాడుకుంటూ మనం ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ఒక మంచి అవకాశం. అలాగే దీంట్లో ఉంటున్న రీసెర్చ్, రెగ్యులేషన్, ఇంటర్డిసిప్లినరీ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పాజిటివ్ బేస్డ్ అప్రోచ్ అనేది చెప్తున్నా. సో దీని ద్వారా ఏంటంటే మన ఇండియా యొక్క మెడికల్ హెరిటేజ్ని, అలాగే మెడికల్ చరిత్రని, మెడికల్ గొప్పతనాన్ని ప్రపంచానికి సాటి చెబుతున్న ఒక గొప్ప విషయంగా అనేది మనం భావిస్తున్నాం. వీటిలో ఇంకా రానున్న కాలంలో ఒక మేజర్ ఇన్నోవేషన్ చేంజెస్తో మనం ఏంటంటే ఒక పాజిటివ్ స్టాండ్ అనేది వస్తాము అనేది ఇక్కడ అర్థమవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ దిస్ ట్రెడిషనల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడికల్. హోప్ యూ లవ్ దిస్ సెషన్ అన్న. సో ఇలా రోజు రెగ్యులర్గా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. మీ యొక్క కమెంట్స్ని బట్టే ఈ సెషన్ అనేది కంటిన్యూ అవుతుందన్న. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో చూడండి, మీకోసం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోసం నేనే తీస్తూ ఉన్నాను. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఫోకస్లో ఉంటుంది. సో అది కూడా మీకు కావాలనుకుంటే మీరు కోర్స్ తీసుకోవచ్చు. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 కైనా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. డోంట్ మిస్ దిస్ కోర్సెస్ నాన్న. ఓకే గైస్, దిస్ ఈస్ మీ SPR సైనింగ్ ఆఫ్. సో ఈ వీడియో కొద్దిగా ఫాస్ట్గా తీస్తేనే 36-35 నిమిషాలు అయిపోతుంది, అందుకే చెప్తున్నాను. సో ఒకవేళ కుదరకపోతే ఒక్క క్వశ్చన్ అన్నా చెప్తాను. మోస్ట్లీ 2 క్వశ్చన్స్ ప్లాన్ చేస్తాను, నాకున్న సమయాన్ని బట్టి క్వశ్చన్ ఫ్రేమింగ్. బట్ మోస్ట్లీ చూడండి, ఇది హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికలే డైరెక్ట్గా, దాంట్లో ఎలాంటి చాయిస్ లేదు. ఓకేనా? కాకపోతే మీరు పుస్తకంలో జస్ట్ చదివి పుస్తకాలు నింపుకుంటుంటారు, కానీ ఎగ్జామ్కి ఉపయోగపడేలా ఉండదు. ఇక నుంచి నేను ఏంటంటే ఎగ్జామ్కి ఉపయోగపడేలా, ఎగ్జామ్ విధంగా మీ ఆలోచన దృక్పథాన్ని మార్చే విధంగా అందిస్తాను. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. టేక్ కేర్.